ప్రస్తుతం దక్షిణాదిల అందరికీ కావాల్సిన హీరోయిన్ లెక్క ఉన్న ముద్దుగుబ్బ సాయి పల్లవి. ఇక ఇటీవలనే అమరన్ సినిమాతోని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గది మస్తు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నది. ఇక తెలుగులో గుట్ల అది మంచి హిట్ టాకు సొంతం చేసుకున్నది. అయితే ఈ సినిమాకు సాయి పల్లవి నటనకు గాను విమర్శకుల చేతల ఇట్లా ప్రశంసలు అందుకున్నాయి. ఇక సాయి పల్లవి తదుపరి చిత్రం తండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గిట్లా వ్యాలంటైన్స్ సందర్భంగా ఫిబ్రవరిలో విడుదల కాబోతున్నదని సమాచారం వినబడ్డది. అంతేకాకుండా ఇంకో తమిళ చిత్రంలో గిట్లా లైన్లో ఉన్నదంట. ఇక మళ్ళీ హిందీలో గిట్లా 2 సినిమాలు నటిస్తున్నదన్నమాట. ఒకటేమో అమెరికాను కొడుకు చిత్రంలో సినిమా చేస్తున్నదంట. మరొకటి అందరికీ తెలిసిందే సీతా పాత్రల రామాయణం చిత్రంలో నటిస్తున్నది. గది గిట్లా ప్యాన్ ఇండియా చిత్రం లెక్క భారీ మొత్తం పెట్టి తెరకెక్కిస్తున్నారు. అయితే సాయి పల్లవికి ఇప్పటి వరకు పేరున్నది ఏంది? ఇక ఆమెకు కథలు నచ్చితేనే ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసి ఎంపిక చేసుకుంటుందన్న సంగతి తెలిసింది. అయితే ప్రస్తుతం ఆమె కథ మొత్తం విన్న తర్వాతే ఆమె పాత్ర నచ్చితే గిట్లా ఏ సినిమాకైనా పచ్చ జెండా ఊపుతుంది. తాజాగా సాయి పల్లవి నితిన్కి జోడీ లెక్క ఎల్లమ్మ అనే కథకు పచ్చ జెండా ఊపిందంట. అయితే ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు అని అంటే ఇక ఇప్పటికే బలగంతోని ఒక మోస్తారు మంచి హిట్టు అందుకున్న వేణు ఇప్పుడు ఎల్లమ్మ కథను సిద్ధం చేసుకున్నాడంట. అయితే ఎల్లమ్మ కథను నానిని పెట్టి చేయబోతున్నాడు అని అనుకున్నాడంట. కానీ ఏవో కారణాల వల్ల అది షూటింగ్ జరగలేదంట. ఇక ఇప్పుడు తాజాగా గదే కథను నితిన్ కు చెప్పి సరే అనిపించుకున్నాడంట. ఈ సినిమాకి ఇట్లా దిల్ రాజు సంస్థలనే పెద్ద మొత్తం పెట్టి తెరకెక్కించబోతున్నారంట. ఇటీవలనే సాయి పల్లవికి పోయి వేణు ఈ కథ మొత్తము చెప్పిండంట. ఆమె గిట్లా ఈ కథలో ఉన్న పాత్ర ఇక కథ నచ్చడంతో ఆమె బాగా దగ్గరైందంట. వెంటనే ఇక సై అన్నట్టుగా సమాచారం వినబడుతున్నది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇట్లా తొందరలోనే వస్తుందేమో అని అందరూ అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలు అయితే తొందరలోనే బయటపడతాయి అని అంటున్నారు. ఇక మరోపక్క నితిన్ ఇట్లా రాబిన్హుడ్ చిత్రంతో రాబోతున్నాడు అన్నమాట. అయితే యాక్షన్ నేపథ్యంతో కథ ఎల్లమ్మ సినిమా థియేటర్లా రాబోతున్నదని ఒక స్పష్టత అయితే వచ్చింది. ఇక ఇది మొత్తం అప్పటి కాలంలో నడిచే ఇక ఎల్లమ్మంటనే అర్థమవుతున్నది కదా ఏ విధంగా ఉంటుంది అనేది. కనుక సాయి పల్లవికి ఇట్లా బాగా దగ్గర అయిందని మనం నమ్ముకోవచ్చు. ఇక మన నితిన్ సాయి పల్లవి అంటే ప్రేక్షకులు చూసేటందుకు ఇట్లా జరంతా కొత్తగా అవుపడుతుంది. ఈ జంట ఇక మనం అనుకున్న తీరుగానే మెప్పిస్తుందంటారా? ఇక ఈ జంట ఎట్లా ఉన్నదంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.